ముందా తుఫాన్ ఎఫెక్ట్తో వరంగల్ నగరం జలదిగ్బంధంలో మునిగిపోయింది. గోపాలపూర్ చెరువు మత్తడి గేట్లు మూసుకుపోవడంతో వరద నీరు ఇండ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అమరావతి నగర్ వద్ద ఉన్న గోపాలపూర్ చెరువు గేట్లు వారం రోజుల తర్వాత ఎత్తుతుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడిన తర్వాత రోజే గేట్లు ఎత్తి ఉంటే వరద నష్టాన్ని పూడ్చేవారని స్థానికులు అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఇరిగేషన్ శాఖల సమన్వయ లోపంతో వరంగల్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చిందన్నారు. బాధ్యులను తక్షణమే సస్పెండ్ చేసి అధికారులు ప్రజలకు భరోసా ఇవ్వాలని కోరారు. నష్టపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. చారిత్రాత్మక వరంగల్ మహానగరం వర్షం పడిందంటే చాలు ఉలిక్కిపడి అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి వరంగల్ నగర వాసులకు వచ్చింది. దానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్నటువంటి నాలాలు, చెరువులు కబ్జాలు కావడమే అని చెప్పేసి అందరూ చెప్తున్నా కూడా క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల నిర్లక్ష్యము, అధికారుల పట్టింపు లేని తనంతో వర్షం పడిందంటే చాడు వరంగల్ మునుగుతుంది. మొన్నటి భారీ వరదకు జరిగిన తీవ్ర నష్టానికి మాత్రము ఇప్పుడు జరుగుతున్న మరమ్మతులు. ఇక్కడ ముందస్తు చర్యలో భాగంగా 120 కోట్ల రూపాయలు పెట్టి 2 సంవత్సరాల క్రితము ఈ యొక్క డక్ డ్రైనేజీని నిర్మించారు. ఈ పైన ఉన్నటువంటి వడ్డపల్లి చెరువు కావచ్చు, కింద ఉన్నటువంటి గోపాలపూర్ చెరువును సమన్ చేస్తూ ఇక్కడికి వచ్చేటువంటి వరదను కిందికి వెళ్ళేసి గొలుసుకట్టు చెరువుల ద్వారా అటు ముచ్చెర్ల నాగారానికి తీసుకెళ్లాలని చెప్పేసి భావించి ఇక్కడ డక్ డ్రైనేజీలను నిర్మించారు. కానీ ఆ డ్రైనేజీలకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన గేట్లను లాక్ అవ్వడంతో మొన్నటి వరద అంతా కూడా ఆ రివర్స్ కొట్టేసి ఇళ్లలోకి వచ్చి అతలాకుతలం చేసింది, కాకావికలం చేసింది. అయితే ఆ గేట్లను ఆ రోజు ఎత్తివేయని అధికారులు ఈ రోజు ఆ భారీ క్రేన్లను తీసుకొచ్చి ఇప్పుడు ఎత్తివేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. అక్కడ ఇప్పుడు సహాయక చర్యలు 5 రోజుల తర్వాత ఈ రోజు కూడా వర్షం భారీగా పడింది, మళ్ళీ వరద వచ్చింది. ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు. వాళ్ళు మొన్నటి వర్షానికి మొన్నటి వరదకు సజీవ సాక్షులు. అసలు మొన్న ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితి ఉందో వారి మాటల్లో విందాం. సార్ చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉండే మొన్న మీరు ఇక్కడ స్థానికులు ఎలా ఉండే, మీరు ఎలాంటి పరిస్థితి ఉంది మొన్న? మేము ఈరోజు పొద్దున 4 గంటలకి వాటర్ రావడం జరిగింది. ఇల్లులు పోయినాయి, బట్టలు పోయినాయి, గోడ సైడ్ వాళ్ళు ఇరిగిపోయినాయి, డ్రైనేజ్ వాటర్ లేదు, తినలేదు. ఎవరు అధికారులు ఇప్పటి వరకు మా కాలనీకి ఒక్కరు కూడా పట్టించుకున్నదే లేదు. మా కార్పొరేటర్ కూడా మా కాలనీకి వచ్చి మరి ఎట్లున్నది ఏందని ఈ రోజు కూడా పట్టించుకున్నది లేదు. వచ్చి అక్కడ ఏమైనా కూడా గేట్ల కాడ చూసి తప్పించి మరి కాలనీ ఎట్లున్నది, నా కాలనీలు ఇంత ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఎవరైనా చూడాలని లేదు. ఆ గేట్లు ఈ రోజు తీస్తున్నారు. ఇది తీసేది ఏదో ముందు రోజు తీసేది ఉంటే ఇలాంటిది ప్రాబ్లమే జరగకుండా ఉండేది. ఈయాటికి కూడా ఇప్పుడు ఈ రోజు తీసుకుని అది ప్రయోగమే లేదు. అది దాంతో ఉపయోగం లేదు. ఈయాటికి అది కట్టి కూడా దండగా అన్ని కోట్లు పెట్టి కట్టి దానికి ఏమైనా ఉపయోగం ఉన్నదా? ఎన్ని లక్షల మంది, ఇంత కోట్ల మంది పైసలు ధర వృధా తప్పించి దాంట్లో ఉపయోగపడే ప్రసక్తే లేదు దాంట్లో. అంటే మొన్న అధికారులు కానీ ఇక్కడ స్థానికులు కానీ ఈ గేట్లు ఉన్నాయి, ఇవి తీస్తే ఈ నాలా ద్వారా నీళ్ళు వెళ్ళిపోతాయని ఎవరు చెప్పలేదా? అధికారులు అధికారులకు తెలుసు, అధికారులు చెప్పడం జరిగింది. ఫోన్లు చేయడం జరిగింది. 4 గంటలకు వెళ్ళి ట్రైన్లు లేవు, అధికారులు ఫోన్లు ఎత్తారు, పడుకున్నారు. వాళ్ళు 6 గంటల దాకా లేవరట అని అన్నారు. దానికి 6 గంటల వరకు మొదలై ఇళ్ళన్నీ మునిగినాయి. వాళ్ళు వచ్చి చూసి ట్రైన్లు అనేది నార్మల్ ట్రైన్లు తీసుకొచ్చి పెడితే వరద స్టార్ట్ అయ్యి ముగిసిన తర్వాత ట్రైన్లు గేట్లు రాత్రి 7 గంటల దానికి ఏ ఉపయోగం లేకుండా పోయింది. అది తీసేది ఏదో పొద్దున 6 గంటల వరకు తీసినా కూడా ఎట్లాంటి ప్రమాదం జరగకుండా ఉండేది. ఇదంతా అధికారుల నిర్లక్ష్యం. అధికారులను వెంటనే తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయాలి, వాళ్ళకు కూడా శిక్ష చేయాల్సిందే. ఎందుకంటే మేము శిక్ష అనుభవించినప్పుడు వాళ్ళు కూడా చేయాల్సిన పని వాళ్ళు కరెక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా శిక్ష చేయాల్సిందే. వాళ్ళని సస్పెండ్ చేయాలి. అధికారులు వాళ్ళ వివరాలు కూడా పేపర్కి ఇచ్చి అందరు తెలియజేయవలసిందే కోరుతున్నాం. అదే మనం చూస్తున్నాం. మరికొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా మొన్న ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. అధికారులు ఈ గేట్లు ఎత్తితే మేము అసలు ఈ వరద రాని పరిస్థితి ఉంది, కానీ వాళ్ళు ఎత్తలేదని చెప్తున్నారు. మరికొంతమంది సార్ చెప్పండి, మొన్న ఎలాంటి పరిస్థితి? మొన్న అధికారులు చెప్పిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే అంటారు వాళ్ళు అది మా లెక్క కాదు, పై అధికారులు ఉంటారంటే మరి మీరు ఇక్కడేం చేస్తూ సార్ అంటే మీరు చెప్తే వాళ్ళకు 3 రోజులు చెప్తే ఆ రోజు కూడా చిన్న కిరేలు తీసుకొచ్చి సాయంత్రం పూట 7 రాత్రి పూట 7 గంటలకు తీసిర్రు. అప్పటికే గోపాలపురం చెరువు దిగింది. ఆ చెరువు దిగింది, మా ఇళ్ళకి వచ్చినాయి. అక్కడ బియ్యం చూడండి సార్, బియ్యం బత్తాలు కూడా లోపల ఉంటాయని బయట తెచ్చేసుకుంటే బయట కూడా నాణ్యాయి, అన్నీ పోయినాయి. ఇప్పటికైనా అధికారులు అక్కడ మున్సిపాలిటీ చెత్త పోతారు. రోజు 4 గంటలకు బండి వచ్చి వాళ్ళు మున్సిపాలిటీ బండ్లు ఎత్తుకపోదు, పరుపులు గిట్టేస్తా బండ్ల పట్టాక ఆ గోడ మీదకే లోపడేస్తారు. అవి అన్నీ తట్టినాయి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కళ్ళ ముంగట అన్నీ మీకు తెలుస్తున్నది. కాబట్టి ఇక్కడ కూడా మున్సిపాలిటీ సంవత్సరానికి ఒకసారి వస్తారు మా అమరావతి నగర్కు. ఏంటంటే మాది కోమటిపల్లి డివిజను, అమరావతి నగర్ ముక్క ఉన్నది సార్. కోమటిపల్లి శివారుకు పోతుంది. కోమటిపల్లి డివిజను 56 డివిజను. సునీల్ సార్ కూడా 7 సార్లు కంప్లైంట్ చేసినాం.
చేసినా మేము ఫోన్ చేసినప్పుడు వాళ్ళు వస్తారు, ఆ మున్సిపాలిటీతో వచ్చి ఇక్కడ ఇంటి ముందు గద్దెల మీద కూర్చొని సెల్లులు చూస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఏ రోజు గడ్డి తీసిన వాళ్ళు లేరు. ఆ గడ్డి తీయక నాలాలు సక్కాలేక మా ఇంటి ఇంకా మోరీలు సక్కాలేక అన్నీ తెగడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి గవర్నమెంట్ ఇప్పుడు మన పెద్ద వరద వచ్చినప్పుడు ఆ రోజు అలా అధికారులు ఎవరో పెద్ద పెద్దోళ్ళు డ్యూటీ చేసే వాళ్ళకు వాళ్ళని అందరూ సస్పెండ్ చేయాలి. ఒక్కొక్క మా ఇల్లుకు వచ్చి 3.5-4 లక్షలు 2 లక్షలు 50,000 ఖర్చులు మాకు కంపౌండ్లు కూలినాయి. బియ్యం నాణ్యాయి, ఫ్రిడ్జీలు నాణ్యాయి, కూలర్ నాణ్యాయి, అన్ని ఫ్రిడ్జీలు అన్నీ సాయం చేయాలని చెప్పినాం. మన వాళ్ళు రాసుకపోయేతోళ్ళు వస్తే బియ్యం నాణ్యాయి అంటే వాళ్ళు మమ్మల్ని పట్టించుకుంటారు. అక్కడ ఎండపోసిన ఒకసారి అది చూడండి, అన్నీ పోయినాయి, అంతా పోయినావు. అది మా పరిస్థితి ఇది. అది మనం చూస్తున్నాము. ఇది మొత్తానికైతే వరంగల్లో వరదలకు ప్రధాన కారణము ఇక్కడ ఇరిగేషన్ మున్సిపల్ శాఖ అధికారుల సమన్వయ లోపము, వాళ్ళ నిర్లక్ష్యమే ప్రజల ప్రాణాల మీదకి తెచ్చింది, తీవ్రమైన ఆస్తి నష్టానికి దారితీసింది. అయితే ఎట్టకేలకు వారం రోజుల తర్వాత గత బుధవారం భారీ వర్షం నమోదైంది తుఫాన్ ఎఫెక్ట్ తోటి. ఈరోజు మంగళవారం వారం రోజుల తర్వాత ఇరిగేషన్ అధికారులు స్పందించి ఏదైతే గోపాలపూర్ చెరువుకు సంబంధించినటువంటి మత్తడి గేట్లను ఈరోజు అధికారులు స్పందించి ఇటాచి వాహనంతో తొలగిస్తున్న విజువల్స్ మనం ప్రత్యక్షంగా లైవ్లో చూస్తున్నాము. ఇదే గనక గత వారం రోజుల క్రితం కనుక తీసినట్లయితే ఆ రోజు ఇంతటి వరద ఎఫెక్ట్ ఉండకపోయేది, ఇంతటి ఆస్తి నష్టం జరగకపోయేది. ఈ అధికారులు నిర్లక్ష్యం వహించిన వారిని అటు మున్సిపల్ శాఖ కానీ ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది వరంగల్లో వరదలను నివారించలేని అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా కనిపించేటువంటి గోపాలపూర్ చెరువు మత్తడి గేట్లు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్ నుండి.